నరసింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థక లోకధ్వంస విధ్వంస. నేను చేసుకున్న యూట్యూబ్ థంబ్నెయిల్ అండ్ యూట్యూబ్ బ్యానర్స్ మీకు డెమో చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. నా వాయిస్లో క్లారిటీ లేకపోతే ఏమనుకోకండి, కొంచెం జలుబుగా ఉంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ డిస్ప్లే చేసే 3 యాప్స్ మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్లో పెట్టుకున్నాక నేను పిన్ టు పిన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకున్న పింట్రెస్ట్ చూడండి, ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది. పింట్రెస్ట్ అని ఉంటుంది యాప్. ఈ యాప్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు రింగ్ సింబల్ ఉంది చూడండి, సెర్చ్ బార్. అక్కడ మీరు టైపింగ్ అయినా చేసుకోండి, బట్ లేదంటే మైక్లోనే చెప్పండి. యూట్యూబ్ బ్యానర్ అని టైప్ చేయండి, లేదా మైక్లో చెప్పండి, వస్తుంది. వచ్చాక మీకు బోల్డ్ అండ్ టెంప్లెట్స్ మనకు డిస్ప్లే చూపిస్తుంది. మనకు నచ్చింది ఏదన్నా ఒకటి, ఆ ఇమేజెస్ సైజ్ ఎంత చూడండి, ఫ్రేమ్ అదే సైజ్ ఉంటే మనకి బ్యానర్ కరెక్ట్గా డిజైన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు కిందకి పైకి మీరు స్క్రోల్ చేసుకోండి, బోల్డ్ ఇమేజెస్ వస్తాయి. దాంట్లో మీకు నచ్చిన ఇమేజెస్ మంచిగా చూసుకొని, నాకు ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది, పర్లేదు అనిపిస్తే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను డెమోగా ఒక ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ నొక్కితే డౌన్లోడ్ ఇమేజెస్ అని నొక్కండి. ఇది నొక్కాక ఇంకా ఇమేజెస్ డౌన్లోడ్ అయిపోయింది. మనం గ్యాలరీలోకి అయిపోయింది డౌన్లోడ్. తర్వాత మనం ఏం చేయాలంటే పిక్సెల్ ల్యాబ్ ఈ యాప్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక ఈ టెస్ట్ పోవాలంటే పైన చూడండి, డిలీట్ మీద నొక్కితే అది డిలీట్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, మళ్ళీ చూసుకోండి ఫ్రెండ్స్. డిలీట్ అయిపోయిందా, పైన 3 డాట్స్ నొక్కండి. 3 డాట్స్ నొక్కాక మనకి ఈ సెట్టింగ్స్ వస్తాయి, ఇమేజెస్ సైజ్ అది నొక్కండి. తర్వాత యారో మార్క్ చూపిస్తుంది, అది నొక్కాక ఇంకో యూట్యూబ్ థంబ్నెయిల్ నొక్కితే మనకి ఫ్రేమ్ ఎంత అవుతుందో సైజ్ ఇస్తుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, 1-2 సార్లు చూసుకోండి. ఓకే, మనకి పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, అది నొక్కండి. అది నొక్కాక ఫ్రమ్ గ్యాలరీ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేస్తుంది ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఒకటి మంచిగా సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. దీన్ని మొత్తం ఫ్రేమ్ ఎంత ఉందో అంతా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక దీనికి ఒక లాక్ వేయాల్సి వస్తుంది. లాక్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైతే పెట్టుకున్నామో అది కదలకుండా ఇంకా కీ ఇది పెట్టేసుకోండి. ఇంకా అది బ్యాక్గ్రౌండ్ అస్సలు కదలదు. తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ నొక్కి ఫ్రమ్ గ్యాలరీ నొక్కి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నాం చూడండి, అది తీసుకోండి. ఇది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని కూడా లాక్ వేసేసుకోండి. లాక్ వేసుకున్నాక ఇప్పుడు ఏదైనా మీరు టెస్ట్ అంటే పేరు ఏదైనా రాసుకోవాలనుకో, ఇక్కడ చూడండి, ఇది టెస్ట్ తీసేసి సపోజ్ నేను ఎగ్జాంపుల్ బొలోరో అని పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్. దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఏంటో ఇప్పుడు చూడండి బాగా. మనకు పైన ఓకే అని కనిపిస్తుంది చూడండి, అది ఓకే కొట్టేస్తే ఆ టెస్ట్ మన ఇమేజ్ మీద తీసుకొచ్చేస్తుంది. ఇది మీరు ఇప్పుడు బాగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా నీకు ఇది ఏదైతే ఉందో మిడిల్లోనే అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మన యూట్యూబ్లో మళ్ళీ ఈ బ్యానర్ మనకు కరెక్ట్గా రావాలంటే ఈ మిడిల్లోనే అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు దీనికి తగ్గట్టు మనం ఏదైనా పాయింట్ ఇచ్చుకోవాలంటే కింద చూడండి, ఏ అని ఉంది, అది నొక్కండి. అది నొక్కాక మీకు సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యాక సైడ్కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ ఏబి అని కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, అది నొక్కండి. అది నొక్కాక మీకు బోల్డ్ అండ్ ఫాంట్స్ కనిపించాక మీకు నచ్చిన ఫాంట్స్ ఏదన్నా కానీ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నచ్చింది పెట్టుకోవచ్చు. ఇంకా నేను ఇది యారో మార్క్ చూపిస్తుంది, అది పెట్టుకున్నా. ఓకే చేసుకున్నాక ఇది బాగా అడ్జస్ట్ చేసుకోండి. అంటే లాంగ్వేజ్ మనం మార్చుకున్నాం కదా, లెటర్స్ కొంచెం పెద్దవి వచ్చినాయి కాబట్టి నేను మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా అలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కలర్, దానికి ఏ కలర్ అయితే మీకు నచ్చిద్దో అది పెట్టుకోండి. రెడ్, బ్లూ, తర్వాత ఎల్లో, బ్లాక్, మీకు నచ్చిన కలర్. నేను రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. రెడ్ పెట్టుకున్నాను కదా, దానికి కూడా లాక్ వేసేస్తున్నాను నేను. అంటే నేను ఏదైతే పెట్టుకున్నానో అన్నట్లు లాక్ వేసుకొని మీరు కూడా. లాకింగ్ అయిపోయాక పైన ప్లస్ ఐకాన్ నొక్కి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి మనం ఇప్పుడు మంచిగా ఏదన్నా, ఇప్పుడు బొలోరో అని పెట్టాం కదా, ఇంకా నేను బొలోరో రిమూవ్ చేసుకుని పెట్టుకున్నాను పోస్టే. అది ఎలా రిమూవ్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలోనే ఉంది, లాస్ట్లో ఉంటుంది.
మీకు పిన్ టు పిన్ ఎలాగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బొలెరో అని పెట్టుకున్నాను కదా! దీన్ని కూడా నేను లాక్ వేసేస్తాను అనమాట. లాక్ వేసుకుంటే ఏంటంటే మన ఫోటో మీద చేయి తగిలినా ఏం తగిలినా అది అక్కడి నుంచి మనం సెలెక్ట్ చేసుకున్నా కానీ పోదనమాట. ఇప్పుడు ఇవన్నిట్లో టిక్లు పెట్టేసుకొని కింద నుంచి మూడోది అది నొక్కి సైడ్ వస్తుంది మీకు ఓకే అని. ఆ ఓకే నొక్కితే మొత్తం అన్నీ కూడా ఒక ఫ్రేమ్ కింద రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం ఇమేజెస్ సేవ్ చేసుకోవాలి. ప్లస్ సింబల్ పక్కన ఎస్టీ కార్డు సింబల్ ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్, అది నొక్కండి. సేవ్ ఇమేజెస్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్, అది నొక్కుంటే ఇక్కడ ఏరో మార్క్ చూపిస్తుంది చూడండి, అది పెట్టుకుని మీరు క్వాలిటీ ఇమేజెస్ పెట్టుకొని కింద కింద నుంచి రెండోది అది సెలెక్ట్ చేసుకుంటే క్వాలిటీ వస్తుంది. సేవ్ టు గ్యాలరీ అని ఉంది చూడండి ఫ్రెండ్స్, అది నొక్కితే మన ఇమేజెస్ సేవ్ చూడండి. మీరు డౌన్లోడ్ అయ్యాక కూడా చూపిస్తాను యూట్యూబ్లో పెట్టి. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఆన్ చేసుకోండి. మనం డిజైన్ చేసుకున్న బ్యానర్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీకు అది నచ్చకపోతే మళ్ళీ మంచిగా ఎడిట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ పెన్సిల్ సింబల్ నొక్కండి, మన ఛానల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక కెమెరా లోగో కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, అది నొక్కండి. అది నొక్కాక కింద ఏరో మార్క్ చూపిస్తుంది, అందులోకి వెళ్ళండి. మనం ఏదైతే బ్యానర్ చేసుకున్నామో అది నొక్కితే దీంట్లోకి వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి, మీకు అర్థమై ఉంటుంది. అడ్జస్ట్ చేసుకున్నాక పైన సేవ్ అని కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, అది సేవ్ చేసుకోండి. తర్వాత మీ యూట్యూబ్ బ్యానర్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు బ్యానర్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను అనమాట. నేను ఎగ్జాంపుల్ చేసి పెట్టుకున్న థంబ్నెయిల్ మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆ విధంగా క్వాలిటీగా మీరు థంబ్నెయిల్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు పిన్ టు పిన్, మళ్ళీ చూడండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఒక్కొక్కటి మీరు అలా చూసుకుంటూ చేసుకుంటూ వెళ్తే మనకు అలవాటు అవుతుంది. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ అయ్యాక ఫ్రెండ్స్ మళ్ళీ పైన మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, అది నొక్కండి. ఇమేజెస్ సైజ్ అది నొక్కాక ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏరో మార్క్ చూపించేది, ఏరో మార్క్ చూపించేది కూడా యూట్యూబ్ థంబ్నెయిల్ అని చూడండి, అది సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టేసుకోండి. మీకు థంబ్నెయిల్ సైజ్ అనమాట అండి, అది పర్ఫెక్ట్ సైజ్. మనం ఏం చేసుకోవసరం లేదు, జస్ట్ డిలీట్ చేసేయండి. తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్లోకి వెళ్ళండి, ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళండి. మీరు ఏదైనా మంచిది మీకు నచ్చింది బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. అంటే నేను ఏదో పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. చేసుకున్నాక అది ఇమేజెస్ మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇది ఉందా, నాకు క్రాప్ చేసుకుంటున్నాను అనమాట, నాకు ఆ సైజ్ సరిపోద్ది క్రాప్ చేసుకున్నాను. అంటే నేను ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. నేను తీసుకున్నాక దీనికి లాక్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. లాక్ అనేది ఇంపార్టెంట్. మీరు చూడండి, లాక్ నొక్కేసుకున్నారు అనుకో, ఇప్పుడు మనది ఇది అస్సలు కదలదు, ఇంకా ఎటు కదలదు అనమాట. సైజ్ పర్ఫెక్ట్ సైజ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ మీరు ప్లస్ సింబల్ నొక్కండి. ప్లస్ సింబల్ నొక్కాక టెస్ట్ మీద నొక్కండి. నొక్కాక టెస్ట్ వస్తుందా, ఇది మొత్తం తీసేయండి. తీసేసి ఇప్పుడు నేను బొలెరో మ్యాక్స్ 2.0 అని నేను మామూలుగా క్యాజువల్గా బ్యానర్ కోసం టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఏదైతే వీడియో చేసుకున్నారో దానికి కోసం మీరు థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవాలి. కాబట్టి మీరు కంటెంట్ బట్టి మీరు థంబ్నెయిల్ అనేది డిజైన్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇంకో బొలెరో 2.0 మ్యాక్స్ పికప్. ఇప్పుడు మీరు ఫాంట్ స్టైల్ మార్చాలంటే కింద ఏ సింబల్ నొక్కండి, సెట్టింగ్స్ వస్తాయి. సెట్టింగ్స్ ఇలా పక్కకి స్క్రోల్ చేస్తే మీకు ఏబి అనే ఆప్షన్ వస్తుంది, ఏబి అని నొక్కండి. నొక్కాక బోల్డ్ ఫాంట్స్ వస్తాయి. మీకు నచ్చిన ఫాంట్ అప్లై చేసుకోండి. మీకు ఏదైతే పర్ఫెక్ట్ అనిపిస్తుందో అది అప్లై చేసుకుని ఓకే కొట్టుకోండి, ఇలా వచ్చేస్తుంది. దీన్ని పర్ఫెక్ట్గా మీరు అడ్జస్ట్ చేసుకుని మంచిగా క్రాప్ చేసుకుని ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచించుకొని పెట్టుకోండి. ఇప్పుడు నేను బొలెరో అని పెట్టాను కదా, మనం అప్లై చేసుకున్న టెస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, టెస్ట్కి మనం కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ యారో మార్క్తో చూపిస్తాను చూడండి. మీకు ఇక కలర్లోకి వెళ్ళి మీకు బ్యాక్గ్రౌండ్కి మీ టెస్ట్కి ఏదైతే కలర్ బాగుంటుందో అది పెట్టుకోండి. రెడ్, బ్లూ, ఎల్లో ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్కి దీనికి మ్యాచ్ అవ్వాలి. ఓకే కొట్టేసుకోండి. ఓకే కొట్టేసుకున్నాక ఫ్రెండ్స్ పైన మీకు యారో చూపిస్తుంది, అది నొక్కి మీరు నార్మల్గానే లాక్ వేసుకోండి. లాక్ వేసుకున్నారనుకో ఆ టెస్ట్ అనేది ఆ ఇమేజ్ నుంచి కదలదు అనమాట. ప్లస్ ఐకాన్ నొక్కండి, ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళండి. నేను రిమూవ్ చేసి పెట్టుకున్న ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను, బట్ ఇంకో బొలెరో అని తీసుకున్నాను. దీన్ని పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా అలాగే అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోండి. ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడండి, మళ్ళీ చేసుకోండి. జాగ్రత్తగా టైం పట్టినా కానీ చేసుకోండి. మంచిగా చేసుకుంటేనే మనకి థంబ్నెయిల్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బొలెరో
పేరు, ఇమేజెస్ 3 అవ్వాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ మూడాట్లో టిక్స్ పెట్టేసి కింద నుంచి మూడోది అది నొక్కి ఇక్కడ ఒకే కొట్టేసుకోండి. మొత్తం ఇమేజెస్ మన బొలెరో సింబల్ మొత్తం అన్నీ ఒకటైపోతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేవ్ చేసుకోండి. పైన సేవ్ చూడండి, సేవ్ కొట్టేసుకొని ఇమేజ్ క్వాలిటీ మటుకు మర్చిపోకండి. ఇమేజ్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. కింద నుంచి రెండోది సెలెక్ట్ చేసుకున్నాక సేవ్ టు గ్యాలరీ అని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇగో సపోజ్ ఈ ఇమేజ్ తీసుకున్నాను, దీన్ని షేర్ నొక్కి ఇప్పుడు చూడండి ఇక్కడ మూల ఫోటో రోమ్ అని ఉంది. ఇది యాప్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారు కదా, దాంట్లోకి వెళ్తే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోద్ది. దీన్ని ఎలా సేవ్ చేయాలంటే మీకు ఇక్కడ యారో మార్క్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, వైట్, దాని మీద టచ్ చేయండి. తర్వాత మళ్ళీ దీని మీద ఇప్పుడు యారో మార్క్ చూపించే దాని మీద టచ్ చేయండి. టచ్ చేస్తే ఎక్స్పోర్ట్ నొక్కండి. ఎక్స్పోర్ట్ నొక్కాక మీకు పైన షేర్ ఇమేజ్ నొక్కాక సేవ్ టు గ్యాలరీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్.